హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. లక్షల రూపాయలు మోసపోతున్న తల్లిదండ్రులకు హెచ్చరిక. ఆటిజం వ్యాధికి చికిత్స లేదు. మరెలా? ఈ పిల్లలకు దిక్కెవరు? ఇదిగో ఈవిడే ఆ పెద్ద దిక్కు. తన కొడుకు ఆటిజం వ్యాధితో పుట్టడంతో అందరిలా కుమిలిపోలేదు ఈ తల్లి. తనలాగా మరెవరు అవ్వకూడదని కంకణం కట్టుకుంది. తక్కువ ఖర్చుతో వేల మంది పిల్లలకు చికిత్స అందిస్తోంది. ఆటిజం పిల్లల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మీ పిల్లలు మరి ఓవర్ యాక్టివ్గా ఉన్నారా? లేదంటే మాట్లాడకుండా మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా మందబుద్ధిలా ప్రవర్తిస్తున్నారా? అయితే వెంటనే ఈ మహాతల్లికి ఫోన్ చేయండి. నెలల వయసులోనే కనిపెడితే 90% ఆటిజం తగ్గిపోయే ఛాన్స్. సరే, ముందు ఈ ఆటిజం ఈ దేశంలో ఎంత భయంకరంగా వ్యాపిస్తుందో ఈ సుమన్ షరఫ్ గారి ద్వారా తెలుసుకుందాం రండి. ఆటిజం ప్రపంచాన్ని కబలిస్తున్న వ్యాధుల్లో ఇప్పుడు చాప కింద నీరులాగా విస్తరిస్తున్న అతిపెద్ద ప్రమాదం ఈ ఆటిజం. విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పుడిప్పుడే మన ఇండియాకు కూడా పాకిందంటే ఏ స్థాయిలో పాకింది అంటే, ప్రపంచంలో ప్రతి 100 మంది పిల్లల్లో 68 మందికి ఆటిజం ఉంటే, మన దేశంలో ప్రతి 100 మందిలో 50 మంది వరకు ఇప్పుడు ఆటిజంతో సఫర్ అవుతున్నారని ప్రపంచ నివేదికలు చెప్తున్నాయి. అంత భయంకరంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. మరి మీకు ఇంకా విషాదం ఏంటంటే, దీనికి ఎలాంటి చికిత్స లేదు. పుట్టుకతోనే వచ్చే వ్యాధి. ఇక జీవితాంతం ఆ పిల్లలతో ఒక నరకప్రాయమైన జీవితాన్ని భరించాల్సిన పరిస్థితి. మరి దీనికి నివారణ లేదా, చికిత్స లేదా? రైట్, ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు, ఎందుకంటే ఇది ఏప్రిల్ 2 అనేది ఆటిజం డే. అట్లాగే ఈ ఏప్రిల్ మంత్ మొత్తాన్ని ఆటిజం మంత్గా ప్రపంచవ్యాప్తంగా దీన్ని అవగాహన సదస్సులు, అలాగే శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆటిజం పరిస్థితి ఏంటి తెలుసుకునేందుకు డాక్టర్ సుమన్ షరఫ్ గారిని ఇవాళ మన స్టూడియోకి ఆహ్వానించాం. తనకి తెలుగు కొంచెమే వచ్చు, కానీ మన హైదరాబాదులో గత 20 ఏళ్ళుగా ఆటిజం శిక్షణలో, ఆటిజం పిల్లల్ని బాగు చేయడంలో ఆమె నిజం చెప్పాలంటే ఒక మదర్ తెరిసా స్థాయి నాకు తెలుసు. ఎందుకంటే నేను 6 ఏళ్ల క్రితం కూడా తను ఇంటర్వ్యూ చేశాను. మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఆ ఇంటర్వ్యూ. అద్భుతమైన ఇంటర్వ్యూ. కొన్ని లక్షల మంది చూసి వాళ్ళ జీవితాలని బాగు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి ఈ 6 ఇయర్స్లో ఆటిజం శిక్షణలో, ఆటిజం చికిత్సలో కూడా. ఈ నేపథ్యంలో మరిన్ని మార్పులతో, కొత్త చికిత్సా విధానాలతో తనతో మాట్లాడదాం. తను చెప్పిందని నేను మళ్ళీ మీకు తెలుగులో చెప్తాను, కాబట్టి మీరు మిస్ అవుతారనే ప్రసక్తి ఏం లేదు. నేను అడిగిన ప్రశ్నకి తను ఇంగ్లీష్లో, హిందీలో జవాబు చెప్తారు. కొంచెం బ్రోకెన్ తెలుగు కూడా వచ్చి ఈ మధ్య నేర్చుకున్నారు. సో అవన్నీ కలిపి చెప్తారు. నేను మళ్ళీ మీకు తను ఏం చెప్పిందనే విషయాన్ని తెలుగులో మీకు తెలియజేస్తాను, కాబట్టి మీరు ఏ పాయింట్స్ మిస్ అవ్వరు. సో సుమన్జీ, నమస్కారం. నమస్తే సార్. సో మిమ్మల్ని మదర్ తెరిసా అన్నాను నేను యాక్చువల్గా, ఎందుకంటే గత 20 ఇయర్స్గా మీరు ఆటిజం నివారణ కోసం చేస్తున్న కష్టం, కృషి మామూలుది కాదు. సో అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి? సో లైక్
In autism, because of my son, I came in this field. ఓకే. And అచ్చా మీ అబ్బాయికి కూడా ఆటిజం వచ్చిందా? yes, ఓకే. when he was 9 months old, then we had identified that he is suffering with some of the disorder. ఓ That time, this word autism was not used. ఓకే. So we went to many doctors, and they told that it is mental retardation, ఓ and he was suffering with infantile spasm, which ఓకే. turned into epilepsy later on. ఓకే. So because of that, autism symptoms started increasing. ఓ And after that, what happened that consulting various doctors and so many people ఓకే. of this field, we went over there, but I was not getting a proper solution. ఓకే. So one day I thought, why shouldn't I study this? ఓకే. And one more thing was prevailing in my mind from my childhood, that I'm not born for just a ordinary living. I know. So my birth is because of something, so that I can give back to society something, and I have to do something special. I know. I know. And that day I thought that maybe this child has come into my life to be a something, and he made me a special mom. Okay. And because of that, I started studying, and the first course which I did in this field was physiotherapy, Okay. then special education, behavior therapy, vocational training, sibling training. Then I completed my clinical psychology, Oh. and many more things, yoga therapy. I learned, many people told that Reiki and all these things, healings, can Okay. help them. So I started doing these courses also. In that also, in healings also, I did more than 7 courses. Oh. So these all, a combination of these things helped. Okay. But my personal experience with my son, that helped me a lot. Okay. Okay. So So let me explain to yes, please. రైట్. సో సుమన్ షరఫ్ గారు తన పేరు. సో తన కొడుకు 9 నెలల వయసులోనే ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాడు. ఆ అబ్బాయి నార్మల్గా లేడనే విషయం గమనించారు. కానీ 25 ఏళ్ల క్రితం ఈ వ్యాధి గురించి ఎవరికి తెలియదు. భారతదేశంలో కానీ ఎక్కడ ఎవరికి తెలియదు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో. తన కొడుకు ఏదో అయిందని చెప్పి తన డాక్టర్ల చుట్టూ తిరిగితే ఆ డాక్టర్లకు కూడా అవగాహన లేదు ఈ వ్యాధి గురించి. వాళ్ళు మెంటల్ డిజార్డర్ అన్నారు. ఏదో పిచ్చి, మీ వాడికి పిచ్చి అనో అట్లాంటివి ఏదో చెప్పి ఏదో చికిత్స చేయడం మొదలుపెట్టారు. కానీ తనకు తృప్తి ఇవ్వాల. అది రోజు రోజుకు పెరుగుతుంది. ఎంత ట్రీట్మెంట్ జరుగుతున్నా పెరుగుతుంది కానీ తగ్గట్లా. ఈ నేపథ్యంలో అసలు అట్లా కాదు, అసలు ఇది వ్యాధి ఏంటి, దీన్ని ఎట్లా అనేది నేనే నేర్చుకుంటా అని చెప్పి తనకి ఒక ఉద్యమం మొదలుపెట్టారు. ఎన్నో కోర్సులు, ఫిజియోథెరపీ దగ్గర నుంచి ఇక ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దాకా తను చేయని కోర్సు లేదంటే ఈ ఆటిజం పేషెంట్లను ట్రీట్ చేయడానికి కావాల్సిన ప్రపంచంలో ఉన్న అన్ని చికిత్సా పద్ధతులు, అన్ని కోర్సులు తను నేర్చుకున్న పరిస్థితి అనమాట. సో తను నేర్చుకొని అంటే తను ఒకటే ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఇది నా కొడుకు కోసం కాదు, నేనేదో ఒక మంచి చేయడానికి వచ్చాను ఈ సొసైటీకి, నేనేదో చెయ్యాలి. అందుకే ఆ ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో తను ఇప్పుడు సుమన్ ఆటిజం సెంటర్స్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్లో. ఆల్మోస్ట్ ఒక 5-6 చోట్ల పెట్టారా? 5-6 సెంటర్స్? 3 సెంటర్స్ హైదరాబాద్లో. ఇంకా బయట ఎక్కడైనా ఉన్నాయా? షేక్పేట్. నో, సిటీ అవుట్ సైడ్ నో. Not outside. సో హైదరాబాద్లో 3 సెంటర్స్ నడుపుతున్నారు But తను. we give online therapies if ఓకే. they want. సో Online వరల్డ్ consultation. వైడ్గా ఆన్లైన్ థెరపీ కావాలన్నా కూడా పిల్లలకు శిక్షణ ఇస్తూ చికిత్స ఇస్తున్నారు. సో ఇది సంక్షిప్తంగా ఒక అద్భుతమైన అమ్మ కథ. యా ప్లీజ్. So what happened that time we were not knowing what is going on with my child. ఓకే. Right. So for example, the day I used to give him upma rava, ఓకే. I used to cook for him and used to give him. That day his way of looking changed. ఓకే. His eye contact was completely gone that అచ్చా, time. when he is 9 month old. After that only. అచ్చా, after that. That okay. only. Yeah. So after giving that, I used to see that he's becoming more hyperactive and he's Oh. not able to be controlled. Okay. So I used to tell like my parents and my co-sisters that there is something wrong in this food, Okay. because after eating this he's becoming more hyperactive. Oh. Like there were certain foods like tomatoes, tamarind, milk, all these things, wheat. So these things really make a big difference in their life. If they are Okay. eating these things, they become more hyper because they are not able to digest these things. Okay.
gluten and casein, GFCF diet. Worldwide now it is acceptable also. అచ్చా అచ్చా. They are not able to prove completely scientifically because every child is different, every child's age is different, Yes, yes, yes. household environment is different, the food is different, so they are not able to We cannot define. yes, Okay, okay. there's no proper research, but there are some researches which show that if gluten and casein free food means Okay. wheat and milk products are not given, Okay. definitely you will see changes within 3 months, a lot of changes in the child. Oh, okay. Even they start little speaking also after stopping these foods. ఓకే ఓకే రైట్. సుమన్ గారు ఏం చెప్తున్నారంటే పిల్లలకు పెట్టే ఫుడ్లోనే ఏదో ప్రాబ్లం ఉందనే విషయం తను గుర్తించారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి చికిత్స టైంలో ఫుడ్ ఇస్తున్నప్పుడల్లా హైపర్ యాక్టివ్, మోర్ యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టాడు. రకరకాల కొన్ని ఫుడ్స్ ఇచ్చినప్పుడు టమాటో అండ్ టామరిన్, చింతపండు, wheat milk గోధుమలు, products. గోధుమ జొన్న రొట్టెలు Yes. గోధుమ రొట్టెలు లాంటివి ఇస్తున్నప్పుడు తను హైపర్ యాక్టివ్ అవ్వడం మొదలుపెట్టాడు. సో అప్పుడు అర్థమైంది తనకి, అంటే కొన్ని రకాల ఫుడ్స్ అవాయిడ్ చేస్తే పిల్లలకి మంచి జరుగుతుంది, తొందరగా చికిత్స పూర్తవుతుందనే విషయం తనకు అర్థమైంది. సో ఫుడ్లోనే ఉంది, మన పిల్లలు మనం ఎవరైతే పిల్లలకి ఇస్తున్నామో ఆ ఫుడ్లోనే సమస్య ఉన్నట్టు గుర్తించారు. అయితే పలానా ఫుడ్డే ఇవ్వకూడదు, పలానా ఫుడ్డే ఇవ్వాలి అనేది ఇంకా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు. ఎందుకంటే ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది, ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తాడు, ఒక్కొక్క రకమైన లోపం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో బట్ అసలైన కీ ఇక్కడ చికిత్సలో అత్యంత కీలకమైన కీ మాత్రం ఆహారం, అంతే కదండి. సో ఫుడ్ ఈజ్ ద మెయిన్ కీ, Yes. రైట్. సో అది విషయం తను చెప్తున్నారు. యా మ్యామ్. So they have gut dysbiosis. ఓకే. Gut dysbiosis means the good bacteria present in the gut is very less in these children, ఓకే. and because of that they are unable to digest the certain foods like soya bean, sweet corn, popcorn, wheat, milk, and all these things. They are unable to digest, ఓకే. and this undigested food they mix in the blood circulation and go in the brain and damage the brain also. Acha, So the acha. gut brain axis gets damaged, and because of this they become non-responsive. They won't, you call them, they won't respond, ఓకే. they won't look at you, they won't sit at one place, they will Okay. keep on moving from here and there, their sleep get disturbed, ఓకే. and they are యు severely మీన్ కాన్స్టిపేషన్ ఇస్ Yes. ద constipation. They get a lot of constipation, ఓకే. and some children come to us who don't go for the poo even Oh. for 1 week. ఓ మై గాడ్. One week, so they are in so much pain, they are unable to speak, ఓకే ఓకే. and because of the pain they run here and there, they start tiptoe walking, they will Okay. walk on their toes, and they Okay. will scream and shout and completely out of control. Oh. And because of severe constipation, again they are lacking a lot of minerals and vitamins. ఓ మై గాడ్. Because of constipation they go for the poo, and because of that they are not taking the food, ఫుడ్. and because of this they lack so many minerals and vitamins, Okay. and because of severe stomach ache they don't sleep properly, ఓకే. so their whole cycle gets disturbed. ఓ మై గాడ్. సో చూడండి, పాల ఉత్పత్తులు, మిల్క్ ప్రోడక్ట్స్, అట్లాగే వీట్ ప్రోడక్ట్స్, గోధుమలకు సంబంధించినవి, ఇవి పిల్లలకి అంటే ఆటిజం ఉన్న పిల్లలకి చాలా ప్రమాదం. ఇవి కనుక తింటే, ఇంకా ఇట్లా కొన్ని ఉన్నాయి లిస్ట్, అవన్నీ కనుక తీసుకుంటే డైజెషన్ కాదు, జీర్ణం కాకపోవడం వల్ల అది కొందరు పిల్లలు వారాల తరబడి కూడా మోషన్కి వెళ్ళరు. అలాంటి పరిస్థితులలో అది బ్లడ్లో కలిసిపోయి అదైతే బాడీలో ఉండిపోయిందో రిమైనింగ్ పార్టికల్స్ బ్లడ్లో కలిసి బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు తను. సో దానివల్ల పిల్లలకి మోషన్ రాక పిచ్చి పిచ్చి గెంతడం, లోపల పెయిన్ ఉంటుంది, బయటికి చెప్పుకోలేరు. ఆ పరిస్థితులలో ఈ మన పాదాల వేళ్ళు, కాలి వేళ్ళ మీద గెంతడం, పిచ్చి పిచ్చిగా అరవడం, అక్కడ ఇక్కడ దూకడం లాంటి చేష్టలు చేస్తుంటారు. కాబట్టి ఈ ఆటిజం పిల్లల్లో ప్రధానమైన సమస్య కాన్స్టిపేషన్, అంటే ఈ అజీర్ణం అనేది ఉంటుంది. సో దాని విషయంలో చాలా కేర్గా ఉండాలి. ఈ కేర్ తీసుకోవాలంటే ఆహారం విషయంలో మీరు చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి. రైట్. So one more thing is related to this constipation is that because of constipation they don't want to intake anything, ఓకే. and there is a severe lack of water in their body. ఓకే. They don't intake water also. Okay. So water also plays a major I role, know. and because nowadays RO water is used Oh. universally, Yes. and RO water means reverse osmosis, which is taking out the minerals from the water. ఓకే. So
if a pregnant lady, if she is drinking RO water is otherwise it's good, but it is lacking a lot of minerals and vitamins. ఓకే. So which is taken out due to the osmosis. ఓకే. So what is happening? The mother and the fetus in the womb, he or she is lacking the minerals and vitamins. Oh. Because of that, the brain is not getting proper supplements, Okay. proper nutrition. ఓకే. And this is a thing on which a lot of research is left. It should Acha. be done. ఓకే. It's not proven right now, Okay. but a lot of research is going on and Okay. a lots to be done more. రైట్. But in my like eyes, Opinion, yes, research, opinion, yeah. yes, in my eye, like after talking to certain parents, so many parents, I came to know that maybe this is another factor. See, genetic is another factor, but water and food, the environment, epigenetics, environmental disorders, these are many things, factors, these are contributing to the rise of autism. ఓకే. రైట్. సో ఆటిజం పెరగడానికి తన పరిశోధనలో అంటే ఇంకా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి, ఇంకా ప్రూవ్ కాలేదు, కానీ మనం తాగే ఆర్ఓ వాటర్ ఆటిజం రావడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేది తను చెప్తున్న మాట. ఎందుకు అనేది కూడా తను వివరించి చెప్తున్నారు. ఎందుకంటే ఆర్ఓ వాటర్ ప్రాసెసింగ్ దాన్ని తయారు చేసే ప్రాసెసింగ్లో చాలా మినరల్స్ వెళ్ళిపోతాయి, విటమిన్స్ వెళ్ళిపోతాయి. ఈ మినరల్స్ లేకుండా అమ్మ కడుపులో ఉన్నప్పుడే పిల్లలకి ఆ విటమిన్లు, ఆ ఖనిజాలు, ఆ మినరల్స్ అందకపోవడం వల్ల అది బ్రెయిన్ కావాల్సినంత సఫిషియెంట్గా లేక బ్రెయిన్ అభివృద్ధి కావాల్సిన మినరల్స్ అందకపోవడం వల్ల పిల్లల్లో ఈ ఆటిజం అనేది వస్తుంది అనేది తన పరిశోధన. సో ఇంకా తను ఏం చెప్తాడంటే ఎండ, సో సన్లైట్ లేని వాటర్ కూడా ప్రమాదకరం. సో మనం రూముల్లో పెట్టేసి ఆ ప్లాస్టిక్ బాక్స్లలో పెట్టేసి వాటిని రకరకాలుగా ఏదో చేస్తుంటాం మనం, ఏదో మినరల్ వాటర్ అనే పేరుతో. అది చాలా డేంజర్ అనే విషయం చెప్తున్నారు. మరి దానికి పరిష్కారం ఏమైనా ఉందా, ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అడుగుదాం. Any alternative for this? So like RO water, in otherwise it is good because it is purified, right? Okay, It doesn't yes. contain contaminated water, but in that what we can do, we can add some minerals, Acha. right? Okay. Like pink salt, little bit, a pinch of pink salt that we can add. Then we can suncharge the water in glass bottles. Sorry? In glass bottles, we can keep the water in Acha, the acha. sunlight Oh. for 4-5 hours. Mm. Then we can use it for cooking and drinking. Mhm. And adding just a pinch of Himalayan pink salt or any pink salt in that, so Okay. it will add on minerals. Acha. And the pregnant mothers, they should consume a lot of vitamins and minerals in the form of natural foods, like Okay. vegetables especially, Okay. green leafy vegetables and all these things. So they will add on. Okay. Right. So what will happen if the child is not deficient? Generally, you will see all the children with autism, they are deficient in selenium, zinc, magnesium, biotin, oh. B12, vitamin D, all these things. Oh. Maximum of them. Okay. 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 Even magnesium is very, very important during pregnancy because it helps the neurons to work properly, the muscles to work properly. So if it is deficient, how the brain of the child will work properly? So these things are very important things to be taken in consideration by the mothers during pregnancy. Right. And another thing which was universal in every mother during pregnancy with a child with autism was they had a lot of stress during pregnancy. Oh. A lot of stress. లెట్ మీ చెక్ విత్ మినరల్స్, రైట్. సో మనం ఇప్పుడు ఆర్ఓ వాటర్ తాగొద్దు, గర్భిణీ స్త్రీల విషయంలో ఆర్ఓ వాటర్ తాగొద్దు అని చెప్తున్నారు తను. సో మొదటి ప్రికాషన్. మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా తను చెప్తున్నారు. వాటర్లో కొంత హిమాలయన్ పింక్ సాల్ట్ Or కలుపుకొని, any pink salt. ఎనీ పింక్ సాల్ట్, అది ఏదైనా పింక్ సాల్ట్ ఒకటి తీసుకొని నీళ్ళలో కలుపుకొని తాగాలి అనేది ఒకటైతే, ఆ కలుపుకున్న వాటర్ని ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకొని ఒక 5-6 గంటల ఎండలో పెట్టి ఆ నీళ్లు తాగాలని చెప్తున్నారు. సో బాయిల్ करने से कुछ नहीं होता? Boil करने से minerals और कम हो अच्छा, जाते हाँ, हैं. ओके. Yeah. సో బాయిల్డ్ వాటర్ వద్దు, Yes, ఓన్లీ if the water is contaminated, जैसे Okay. बारिश के टाइम में हाँ. boil करना चाहिए because many worms can yes, I come. know. And also RO water sometimes becomes acidic. The pH Oh. is acidic. अच्छा. So we have to take care of that. So we can talk to our filtered person. So 9 pH is okay or Yeah, like 7 they say. 7? Ah, 7 is 7. good.
7 is good, but then also we have to check Okay. that water, it is acidic or generally Manjira water in Telangana, it is a good water. It is Manjira alkaline water is water. good That water. is good, but we have to filter that also in a Yeah. normal filtration. Okay. That is alkaline water. Oh, okay. But we have to keep on checking the water's TDS. Okay. TDS So if check TDS is చేసుకుంటూ. above 100, that is more better. Okay. Between 100 to 200, Yeah. that is always better. ఓకే. సో ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలి. Normally, not whole day. At least whole morning day. time we have to take the alkaline water. అట్లీస్ట్ ఉదయం పూట అయినా ఆల్కలైన్ వాటర్ తీసుకోవాలని తను చెప్తున్నారు. సో ఆల్కలైన్ వాటర్ అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల మంజీరా వాటర్ దొరుకుతుంది. సో మంజీరా వాటర్ చాలా మంచిది. సో అది కానీ దాన్ని కూడా కొంత ఫిల్టర్ చేసుకొని లోకల్లో మన ఇంట్లో కూడా కొంత ఫిల్టర్ చేసుకొని తాగొచ్చు అని చెప్తున్నారు. యా. Next is that we have to give these children once they are identified, right? So early intervention is very, very important, and before that we have to take care of the kid, like how to identify early సారీ. the symptoms of Ah, autism, right. how to identify Okay. early. That is a Yes. major question. Yeah. And the healthcare professionals should be trained in this field, ఓకే. whoever is working with the children, Okay. like pediatricians or gynecologists or Okay. whoever is working in this field ఓకే. with the సో children. దెర్ ఇస్ నో ట్రైనింగ్ ఫర్ దెమ్ టిల్ నౌ. Till now, no much training actually. The few healthcare professionals like NIPID and all over there, they have been trained. సో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. At present, no. No. But slowly it will be added by the government. I hope so. ఓకే. And awareness is getting better ఓకే. than before. Okay. So early identification means when the child is suppose 1 month old or 2 months old or Oh. 3 months old, from Oh. that time we can identify at Acha. least some symptoms. Okay. Maybe, may not be. That can be a possibility. Right. But if we see that 1 month baby, we can compare with other children, Okay. right? If this baby is not responding like other children, right, means something, some red flag is there, ఓకే. right? And similarly, like after before 3 months, the child starts rolling అవును. left and right. Oh. If the child is not doing, means something is wrong. ఓ. Then 3 months. yes, Okay. and 3 to 6 months they start creeping on the stomach like a lizard. Yes. If they are not doing, means something is wrong. ఓకే. Something is delayed. Okay. So when this delay is there, the parents should be alert. They should take care of, take help of the professionals. Okay. That why my child is not doing this. ఓకే. 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 Means something is wrong. Now when every kid has a milestone of 3 to 6 months, they will creep. I know. If this child is not creeping, means something is wrong. రైట్. సో పిల్లలు 1 పిల్లల్లో ఆటిజం ఉందా లేదా అని కనిపెట్టడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. వాటిని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ గమనించాలి. మొట్టమొదటి ఏంటంటే మనం ఒక 2 నెలల పిల్లల నుంచే గమనించవచ్చు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టి మనం పిలిచిన మిగతా విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారు అనేది జాగ్రత్తగా గమనించాలి. ఇంకోటి బోర్లా పడడం. మనకు 2-3 మంత్స్లో బోర్లా పడుతుంటారు. సో బోర్లా పడుతున్నారా లేదా, తర్వాత 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో మన పొట్ట మీద పాకుతుంటారు. సో అలా పాకుతున్నారా లేదా, అది ఇంకేమైనా ఆలస్యం అవుతుందా, ఇట్లాంటి విషయాల ద్వారా మనం చాలా ఎర్లీగా కనుక కనిపెట్టగలిగితే చికిత్స సులభం అవుతుంది. ఈ దశలోనే కనిపెట్టాలని చెప్తున్నారు సుమన్ గారు. యా. So if the neck holding is not there, Okay. they are unable to hold their neck. Acha. Suppose you Ah. have put them on the prone, Yes. on the stomach, and Ah. they are not lifting Okay. their head, Ah. means something is wrong. ఓ. Generally, what we have seen that many children who are not lifting their head or not balancing their head till 6 months, maybe sometimes they can have internal seizures or external seizures, epilepsy. ఓ. Maybe, అచ్చా. may not be, but Fits. maybe. You Yes, mean fits? yes, Okay. fits. Ah. Maybe. So they have to take care of these things. Like, Okay. okay, my child is not doing this, means we should consult some ఓ. developmental pediatrician or somebody else or neurologist, so that they should know that what's wrong with my child. Okay. And you know, these things are treatable very nicely Acha. if early identified. Now within 1 month or 2 months completely they are okay. ఓకే. When we do therapies, we do physiotherapy, early intervention, completely they are fine. So we shouldn't wait that apne se theek ho jayega. No, నో. no. Oh. We should take the help of a professional so that they can be better. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు తను. పిల్లలు బోర్ల పడ్డ తర్వాత తల పైకెత్తాలి. తల పైకెత్తకుండా వాలేశారనుకోండి, సంథింగ్ ఈజ్ రాంగ్ అనే విషయాన్ని మనం వెంటనే గుర్తుపట్టాలి. వెంటనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి.
కాకుండా ఏం కాదులే మెల్లగా సెట్ అవ్వ కొందరు పిల్లలు లేట్‌గా డెవలప్ అవుతారులే చూద్దాంలే అని గనుక వదిలేయొద్దు. ఎందుకంటే ఎంత ఎర్లీగా గనుక మీరు చేయగలిగితే ట్రీట్మెంట్ అంత అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా చూద్దాం మెల్లగా చేద్దాంలే అనుకుంటే మాత్రం జీవితాంతం మీరు ఆ పాపం భరించాల్సొస్తుంది. రైట్. Suppose what we have seen, the children, जो बच्चे 3 to 6 months जो creep नहीं कर रहे stomach के ऊपर, they are Okay. not moving forward, वैसे बच्चे they are unable to imitate. Suppose Okay. you will ask them something to say, repeat, they are unable to imitate. Eye contact is very less. హ్మ్. जो भी ये नहीं करते, creeping नहीं करते, आई अच्छा। कांटेक्ट बहुत कम हो जाता है, हाँ। एंड दे आर अनेबल, द बोथ लेफ्ट एंड राइट ब्रेन, इट इज़ नॉट कनेक्टेड प्रॉपरली. ओके। सो उनको जब पुकारेंगे आप, वो रिस्पॉन्ड नहीं करेंगे, आपकी तरफ पलट कर नहीं देखेंगे. हम्म। वो लोग तभी पलट के देखेंगे जब उनको किसी चीज़ की ज़रूरत है. जैसे अच्छा, आजकल 6 के, महीने से ये मालूम होता। हाँ, उसके पहले ही मालूम होता. और अच्छा। ये बच्चे जिनको ऑटिज्म सिम्टम्स है, वो लोग रिवॉल्विंग, जैसे फैन फुल स्पीड में चल रहा है, दे वोंट सी. हाँ। द फैन आप स्विच बंद करोगे ना, वो धीरे धीरे चलेगा, देन दे विल सी इट. अट्रैक्टिव कलर्स लाइक रेड, ब्राइट अच्छा। येलो, दे विल लुक एट दोज कलर्स. ओके। और आप उनको पुकारेंगे तो नहीं सुनेंगे उस समय. हाँ। दिस इज ऑलमोस्ट इन 6 months इट हैपेंस, अच्छा, यू कैन अच्छा। को रिलेट. ओके। फिर इनको उस समय आप जैसे हाथ पकड़ के उठा के आपके तरफ देख रहे हो, दे वोंट लुक एट इनटू योर No, आईज. हाँ, लेकिन आप yes. उनके साथ अच्छे से खूब बात करोगे ना, अगर प्रॉब्लम भी है, यू टॉक टू देम अलॉट, इंटरैक्ट विद देम अलॉट, दे विल स्टार्ट इंटरैक्टिंग. अच्छा अच्छा। ये एक प्लस पॉइंट है. उनके साथ बहुत इंटरेक्शंस ज़रूरत है, कम्युनिकेशन ज़रूरत है, उनको टाइम चाहिए, ओ पेरेंट्स का टाइम चाहिए. पेरेंट्स का आजकल क्या टाइम। हुआ, फादर ऑफिस चले जाते हैं, मदर इज मदर भी बिजी इन द ऑफिस। बस, हाँ। या ऑफिस, या फिर काम में बिजी है, या मोबाइल पे बिजी है, तो हाँ। बच्चों के साथ बात करने वाला कोई नहीं है. ओके। तो ऐसे कंडीशन में ग्रैंड पेरेंट्स को कंपलसरी रखना चाहिए. दे रखना आर द चाहिए, बिगेस्ट yes. एसेट फॉर दीज चिल्ड्रन. బా గొప్పగా చెప్పారు మ్యామ్. పిల్లలు 6 నెలల వయసు నుంచి 5 నెలల వయసు నుంచి మనం చిటికలేసినా కూడా స్పందిస్తుంటారు, మన వంక చూస్తుంటారు. ఐ కాంటాక్ట్, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం కానీ నవ్వడం కానీ మనం ఏదైనా చేస్తే ఇమిటేట్ చేయడం అనుకరించడం కానీ చేయాలి. అలా కనుక చేయలేదు, అలా చేయట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సస్పెక్ట్ చేయాల్సిందే. అయితే ఈ క్రమంలో తను ఏం చెప్తున్నారంటే ఇలా ఆడుగా బిహేవ్ చేస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ టైం కేటాయించాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఒకవేళ మీకు ఐ కాంటాక్ట్ ఇవ్వకపోయినా సరే మీరు మాట్లాడుతూనే ఉండాలి. వాళ్ళు కొంత టైం తీసుకుని అయినా వాళ్ళు మీ వంక చూస్తారు. కానీ అంత ఓపిక ఇప్పటి తల్లిదండ్రులకు లేదు. తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, లేదా మొబైల్ ఫోన్లో తలమునకలై ఉంటారు. ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులలో తాత అమ్మమ్మ లేదా తాత నానమ్మల పాత్ర అత్యంత కీలకం అవుతుంది ఇక్కడ. వాళ్ళైనా ఉండాలి కనీసం పిల్లలతో, లేదంటే మాత్రం ఆ తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. दिस इज अ वेरी इंपॉर्टेंट थिंग. యా. दे नीड द ग्रैंड पेरेंट्स, क्योंकि Yes. उनको ये भी मालूम है कि बच्चे को कुछ प्रॉब्लम है कि नहीं. दे कैन आइडेंटिफाई अर्ली बिकॉज दे आर ऑलरेडी दे हैव अपब्रिंग सो मेनी चिल्ड्रन. ఓకే. तो ये एक प्लस पॉइंट है. इसके अलावा लाइक 6 to 12 months children start crawling on their knees. Pakadam. ఓకే. So pakadam is a very important thing to bring speech. ఎస్. The children who don't do pakadam, their speech will be delayed. Yes. ఓ तो आजकल वॉकर देते हैं पेरेंट्स, तो वॉकर देना भी 11th month में दीजिए. डोंट गिव अर्ली. ఓ ఓకే. इफ यू विल गिव अर्ली, देयर क्रॉलिंग फेज इज रिड्यूस्ड. అచ్చా అచ్చా और అచ్చా. क्रॉलिंग रिड्यूस होने से द क्रिस क्रॉस मूवमेंट्स आर वेरी लेस, ఓకే. and because of this both brain is not connected. So they will have problems later on when they will go in higher classes like class 4, class 3. They won't be able to copy from the board. Yes. And when children do pakadam, they are on the hands and legs, right? These hands and legs. So the gross and fine motor skills, ఓకే. it is starts improving when they are on the knees and hands, ఓకే. and balancing of the brain occurs. तो ये सब बहुत इंपॉर्टेंट चीज़ है जिस पे कंपलसरी फोकस करना चाहिए. एंड यू वोंट बिलीव, जितने बच्चे हमारे पास आते हैं, दे हैव नॉट मेट देयर माइलस्टोन्स ऑन टाइम. ఓ जनरली कुछ बच्चे 9 months में चलना शुरू कर देते हैं बिकॉज दे आर हाइपर एक्टिव. इनको आप गोद में रखो 6 months में, दे वोंट बी एबल टू सिट इन योर लैप, दे विल ट्राई टू जंप आउट. इसके अलावा दे वोंट फोकस ऑन यू व्हेन यू आर कॉलिंग देम. आप कितना भी पुकारो, आपकी तरफ नहीं देखेंगे. Okay. एक अच्छी चीज़
to identify them early is that social smile. अगर आप उनको देख के स्माइल कर रहे, if they are not smiling on you means something is wrong. समथिंग इज रॉन्ग. ओके. Social smile एक बहुत अच्छा important thing है which can identify there is something wrong if they are not smiling at you. ఓకే. तो उसमें a lot of interactions with the child can make a difference. ఓకే. 6 months నుంచి 11 months 12 months లోపు మోకాళ్ళ మీద పాకాలి. మనం ఏం చేస్తాం, మన పిల్లల మీద అతి ప్రేమ కదా, వెంటనే 5-6 నెలలు కాగానే వాకర్ తీసుకొచ్చి ఇచ్చేస్తాం. దాన్ని పట్టుకున్నాడు, దాని మధ్యలో కూర్చున్నాడు అని చెప్పి. అది చాలా ప్రమాదం అంటున్నారు. ఎందుకంటే మనిషి ఎదుగుదలలో పరిణామ క్రమంలో ఈ పాకడం మళ్ళీ తన కాళ్ళ మీద తను లేవడం, ఈ మోకాళ్ళు ఈ చేతి వేళ్ళు ఇవి పటిష్టంగా పనిచేస్తాయి. The ఇది core పాకడం muscles ద్వారా also, core కోర్ muscles, మసిల్స్ they ఇవన్నీ become- కూడా మజిల్స్ కానీ కండరాలు అన్నిటికి కూడా అదొక పని, అదొక ఎక్సర్సైజ్. మనం దాన్ని స్కిప్ చేసామనుకోండి, వాకర్ ఇచ్చామనుకోండి, ఇవన్నీ స్కిప్ అయిపోతాయి. ఇవన్నీ స్కిప్ అయిపోయింది అంటే మనిషి అంటే లెఫ్ట్ అండ్ రైట్ కుడి ఎడమల మెదడు మధ్య అనుసంధానం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడం ద్వారా రకరకాల మానసిక వ్యాధులు, మానసికమైన తరుగుదల, మానసిక ఎదుగుదల లేకపోవడం లాంటివి జరుగుతాయి. కాబట్టి మీరు వాకర్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం 11 months తర్వాత ఇవ్వండి, అంతకు ముందు మాత్రం ఇవ్వద్దు. యా మ్యామ్. So, like there are 5 major milestones to be covered on time. Okay. Creeping, crawling, standing, walking, running. In major of the children, they will directly start running, not walking, not crawling. ఓ Yes. So we have to pay attention on these milestones. Okay. 5 milestones. And like when they start, many parents nowadays encourage them to stand in 6 months only. They'll try their best. So this is not good. Let them go with the time, with the flow, with the age. Before time, if anything is done, it's not good. కరెక్ట్. So we have to make sure that the children attain their milestones on time. ఓకే. సో మనం చూస్తుంటాం కదా, మామిడి పళ్ళు మగ్గ పెట్టేస్తాం మనం. ఆత్రం మనకి తొందరగా అయిపోవాలని చెప్పి మామిడి పళ్ళు మగ్గ పెట్టేసి కెమికల్స్లో పెట్టేది చేసి తొందరగా పండిస్తాం కదా. అట్లా పిల్లల్ని పండించాలని ట్రై చేయకండి. పిల్లలు చాలా సహజంగా ఎదగాలి. వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఉంటుంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అట్లా. అంటే ఫస్ట్ పాకడం, తర్వాత ఇట్లా Creeping, then మోకాళ్ళ crawling. మీద నడవడం, ఆ తర్వాత నడవాలనే ప్రయత్నం చేయడం, మెల్లిమెల్లిగా పట్టుకొని నడవడం, ఆ తర్వాత పరిగెత్తడం. ఈ ప్రక్రియలన్నీ కూడా చాలా న్యాచురల్గా ప్రకృతిబద్ధంగా జరగాలి. అలా కాకుండా మా అమ్మాయి తొందరగా పరిగెత్తాలని చెప్పి 6 నెలలకే పరిగెత్తిస్తుంటారు మన వాళ్ళు. అది చాలా చాలా తప్పు. రైట్. Yes. So this is one thing. And another thing which we have observed in children with autism, from 6 months onwards only, they will be more attracted towards mobiles or Acha. cell phones or moving objects. ఓ ఓకే. So in mobiles, the screen keeps on changing. ఎస్. So it's a moving object for them. ఓకే. Moving a car, moving wheels. They observe these very well. ఓకే. Right. So how I could know that I have seen more than 13 pairs of twins. So out of the twins, one child was suffering with autism. ఓకే. And both children with the same parents, same environment, everything same, right? But majority of the boys are getting autism. Suppose Acha. one boy, one girl is born, boy is affected more Oh. every time. ఓకే. Sometimes both. అచ్చా. But if one is affected, then the boy is affected. ఓకే. This is one thing. Okay. Second thing, we saw that suppose I am using mobile in front of them, the child with autism only stays at the mobile, but the other kid is not bothered about the mobile. ఓకే. Even from 6 months onwards. సో 6 months నుంచే From that time only they observe these moving ఓకే. things. ఓకే. సో ఆటిజం ఉన్న పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందంటే 6 నెలల నుంచే స్పీడ్గా మూవ్ అయ్యే కదిలే వాటి విషయంలో, అంటే కదిలే బస్సు, కదిలే రైలు, లేదంటే మొబైల్లో ప్రతిక్షణం స్క్రీన్ కదులుతూ ఉంటుంది, ఏదో మారుతూ ఉంటుంది కదా, ఇట్లాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతుంటారు వాళ్ళు. సో ఆ విషయం ఒకటి కూడా మనం గమనించాలి. So don't encourage mobile cell phones to your పిల్లలకి children. ఫోన్ ఇవ్వద్దు. చిన్నప్పటి నుంచి ఏదో పద్యాలు వింటారు, మనం వంట చేసుకోవచ్చు, పద్యాలు వింటారు, మనం పని చేసుకోవచ్చు అని దయచేసి పిల్లలకి మొబైల్ ఇవ్వకండి. और अभी जो एक मेजर प्रॉब्लम आ रहा है, हर पेरेंट खाते समय बच्चे को मोबाइल दे रहे हैं. ఎస్. दिस इज द वर्स्ट थिंग विच दे आर डूइंग. ఎస్. हमारा बॉडी जो है इट हैज़ अ 6 सेंस. ఓకే. मतलब कि जो फूड हमारे सामने आ रहा है उसका स्मेल, टेस्ट,
आइज से देखना, उसको टच करना, एवरीथिंग मैटर्स। ओके। वो जैसे हमारा बॉडी का सिक्स सेंस उन चीज़ों को देखता है। Hmm. आई गिव यू वन एग्जांपल लाइक ऑरेंज. By touching the orange, we will know this is an orange. By Yes. seeing it, the orange color, we will know this is orange. उसको peel करेंगे, वो smell से हमें पता चल जाएगा this is orange. Hmm. Then by tasting it, by seeing it, right? So all the five senses will tell you this is an orange, Hmm. right? Now when you are tasting it, you will know this is orange. बट बाई जस्ट सीइंग द ऑरेंज, हमारा सिक्स सेंस क्या बोलता है, हमारे बॉडी को, हमारे स्टमक वॉल को, वो बोलते हैं कि दिस इज ऑरेंज आ रहा है, यू बी रेडी टू Ready. एब्जॉर्ब. अच्छा, तो अच्छा। उसको खाने के लिए जो जो इंजाइम्स चाहिए डाइजेशन अच्छा, के लिए, अच्छा, oh, wow. इट स्टार्ट्स गेटिंग सीक्रेटेड. Okay. एक छोटा सा एग्जाम्पल, व्हेन यू सी टैमरिंड, टैमरिंड देख के Yes, मुंह में yes, पानी हाँ, आता है पानी आ ना, जाता, क्यों हाँ। आता है? तो सिमिलरली आवर Okay. बॉडी हैज दैट सेंस कि विच फूड शुड बी डाइजेस्टेड विथ एंजाइम, Okay. दैट विल स्टार्ट सीक्रेटिंग इफ दैट फूड इज कमिंग इन फ्रंट ऑफ यू. Okay. इसलिए फूड खाते समय ओनली फूड, नो स्क्रीन टाइम, वेदर इट इज फॉर चिल्ड्रन और एडल्ट्स, इट डजंट मैटर. नो टीवी, नो मोबाइल, नथिंग. Super. एंड फूड शुड बी ईटन बाय हैंड्स. Okay. हाथ में खाते, हाथ में जो सूखा है, गीला है, it is sol gel, anything, when we touch it, then also it makes a sense. Our sensory system functions more properly Okay. when we చాలా eat with ముఖ్యమైన yes. విషయం చెప్తున్నారు మ్యామ్. పెద్దలు పిల్లలు ఎవరైనా సరే తినేటప్పుడు మొబైల్ ఫోన్ పక్కన పడేయండి దయచేసి. ఎందుకంటే మనకి పంచేంద్రియాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం తినే ఆహారం మీద పని చేయాలి. అంటే తను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే మనం ఒక చింతపండు చూసామనుకోండి, వెంటనే మన నోరులో ఊరిలో వచ్చేస్తాయి. ఒక ఆరెంజ్ చూస్తాం, ఆరెంజ్ చూడాలి, దాని స్మెల్ ఆస్వాదించాలి, కళ్ళతో దాన్ని చూసినప్పుడు అది వెంటనే బాడీకి ఒక సందేశం పంపిస్తుంది. ఇదిగో మన బాడీలోకి ఆరెంజ్ వస్తుంది, దానికి సంబంధించిన ఎంజైమ్స్ కానీ దానికి సంబంధించిన దాన్ని అరిగించడానికి కావాల్సినవి అన్నీ కూడా రెడీగా అవ్వండి, బాడీ రెడీ అయిపోవాలి. సో మంచి స్మెల్ ద్వారా, అలాగే టచ్, మన చేత్తోనే తినాలి ఆహారం, మనం చేత్తో మాత్రమే తినాలి. పిల్లలైనా పెద్దలైనా ఆహారం చేత్తోనే తినాలి. తద్వారా కూడా మనకు మంచి జరుగుతుంది తప్ప స్పూన్లతో తినడం, టీవీ చూసుకుంటున్నాం, ఫోన్ చూసుకుంటున్నాం తినడం ద్వారా మనం ఏం తింటున్నామో కూడా తెలియని తిండి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఎంజైమ్స్ రిలీజ్ కావు. మనం ఏం తింటున్నామో మనకు తెలియనప్పుడు బాడీ ఎలా సెన్స్ చేస్తుంది. సో ఇది మనం చేస్తున్న అతిపెద్ద తప్పు. So the important thing is that parents should encourage children to eat by themselves. ఓకే. मदर बिठा बिठा के नहीं खिलाना, अच्छा. let them eat, have a family one time meal, हाँ, फादर मदर बच्चा सब एक साथ खाना. okay. तो उससे क्या हुआ, दे विल लर्न हाउ टू ईट themselves. Okay. देन दे विल नो व्हाट वी आर ईटिंग. अभी वो Yes. टीवी दिखा करके आप उसके मुंह में खिला रहे हो, दे डोंट नो व्हाट इज गोइंग इनसाइड आल्सो. Yes. तो वो बोलेंगे कैसे? हाँ, सपोज दे लाइक पोटैटो करी, बट you have not told them the name also. How they will speak that next time I want this food? correct. तो उनको नाम बताना, उनको उससे इंट्रोडक्शन करवाना कि दिस इज़ दिस फूड, दिस इज़ दैट फूड, दिस इज़ गुड फॉर हेल्थ, और एक एक करके उनको सब कुछ खिलाना. ऐसा नहीं सिलेक्टेड फूड मिक्सी में ग्राइंड कर करके खिलाने की ज़रूरत नहीं है. अच्छा. एंड स्पेशली इन ऑटिज़म और एवरीबडी ओनली, बट इन स्पेशली इन ऑटिज़म, खाने के साथ पानी नहीं देना. अच्छा. यस, इफ़ यू स्टार्ट गिविंग, आई हैड डन दिस मिस्टेक. मेरा बेटा मुंह में लेके बैठ जाता था तो मैं एक बाइट फूड, एक सिप वाटर देती थी. हाँ. तो उससे वो फूड कभी उसको डाइजेस्ट नहीं हुआ, मुझे पता नहीं चला. लेटर ऑन आफ्टर लॉन्ग रिसर्च एंड स्टडीज आई केम टू नो कि खाने के साथ पानी देने से ही स्टॉप चूइंग. ओके. हाँ, चले जाता. चूने सीधे अंदर जा रहा, उसको भी इजी हो गया, हाँ. और उससे उसका टमी भी जल्दी फुल होता था. और Okay. वो जो फूड जो है, जैसे व्हेन वी ईट समथिंग, हमारा जो अग्नि जो है, Yes. फायर एलिमेंट, इट स्टार्ट्स बर्निंग एंड इट Yes. स्टार्ट्स डाइजेस्टिंग द फूड. लेकिन उस अग्नि में अगर आप वाटर डालते हो, इट इज़ वैनिस्ड, Vanished. तो द फूड विल नेवर गेट डाइजेस्टेड. Oh. तो खाने के साथ पानी नहीं दे के एटलीस्ट 30 to 40 मिनट्स गैप देना. उसके बाद Oh. लेट देम, एक सिप दे सकते हैं आप, अच्छा, दैट्स ऑल, अच्छा, बट okay. स्टॉप वाटर इमीडिएटली आफ्टर फूड. Right. तो द फूड विल गेट डाइजेस्टेड एंड द चाइल्ड विल स्टार्ट चूइंग ऑल्सो. Okay. नहीं तो Right. देर विल बी अ न्यूट्रिशनल डेफिशिएंसी, द लिवर हैज़ टू वर्क मोर, द किडनीज हैज़ टू वर्क मोर, बिकॉज फूड के साथ वो मिल गया. फिल्टरेशन प्रोसेस 4 times ज़्यादा करना पड़ेगा. బా, తను చెప్తుంటే ఎంత అంటే మనకు ఒక్కొక్క పాయింట్ ఎలా అర్థం అవుతుందంటే, మనం అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగకూడదు అని చెప్తాం, కానీ ఎందుకు అనేది మనకు కూడా తెలియదు. యాక్చువల్గా చెప్తాం, కానీ తాగుతూనే ఉంటారు. పిల్లలైనా ఎవరైనా పెద్దవాళ్ళైనా తాగుతుంటారు. దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మనం
నోట్లో ఆల్రెడీ నీళ్ళు లేదంటే తినగానే వెంటనే నీళ్లు పోస్తే వాడు నమలడు, ఇంకా నమలకుండా డైరెక్ట్ ఫుడ్ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతోపాటు మన జఠరాగ్ని అంటాం కదా, అన్నం అరిగించడానికి లోపల అగ్ని ఉంటుంది. ఆ యొక్క అగ్ని ఏమవుతుంది, చల్లారిపోతుంది. సో మనం ఫుడ్ వేస్తాం, అది చల్లారిపోవడం, ఫుడ్ వేయడం చల్లారిపోవడం, ఇంకా డైజెషన్ ఎలా అవుతుంది? సో కాబట్టి డైజెషన్కి అవకాశం ఇవ్వాలి. ఒక ఒక చుక్క సిప్ చేయడానికి మాత్రం అనుమతించవచ్చు తినేప్పుడు, ఒకరు అంతగా కావాలనుకుంటే. కానీ తిన్నాక ఒక 30 నుంచి 45 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకోవడం అనేది శ్రేయస్కరం అని చెప్తున్నారు మేము. యా. So waters, whenever we consume water, मुंह में एक sip लेके we should mix it, then we should digest it. We should take it inside. तो उससे क्या हो, saliva will mix it with the water and will digest the food more comfortably. ఓకే. సో సలైవా ఉంటుంది కదా మన నోట్లో, సో నీళ్లు పుక్కిలించాలి, పుక్కిలించి ఉంచి మింగాలి. అప్పుడు ఏమవుతుంది, నోట్లో ఉన్న సలైవాతో పాటు వాటర్లో కలిసిపోయి అది మనకి అన్నం జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. మంచి మాట చెప్పారు. యా. Right. And another factor in these children is that vitamin D. ఓకే. Nowadays, because of the lead levels in the atmosphere, whenever the lead levels are high because of the exhaust of the cars and different vehicles, the lead is getting high and vitamin D is getting low. ఓకే. You every time, whenever I am seeing many people, जब भी वो लोग टेस्टिंग कराते विटामिन डी लो मिलता है అరే. maximum times. So it's not a good sign because vitamin D is very very important for the body. Very important. వాట్ ఆర్ ద అదర్ విటమిన్స్? Yes. విత్ So B12, vitamin B12, B12, acha. it is B12 very kuda- good for the nervous system. ఓకే. It should work for that. Magnesium for the muscles, ఓకే. right? For the brain and sleep also. Okay. Magnesium is very important. సో Calcium is magnesium very... should get from water. No, magnesium we get from some foods Food and also, right. externally with Epsom salt. అచ్చా అచ్చా, Epsom salt. Magnesium Okay. sulfate that can be put in water and legs should be dipped in that for 30 minutes. ఓకే. So we get enough magnesium with that. ఓకే. Magnesium is best absorbed by externally only. ఓకే. విటమిన్ల లోపం. Yeah. మేడం విటమిన్ల లోపం గురించి చెప్తున్నారు, ముఖ్యంగా డి విటమిన్ గురించి చెప్తున్నారు. ఈ యొక్క ఆటిజం పిల్లలందరిలో కూడా డి విటమిన్ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే B12 కూడా లోపం అనేది కనబడుతుంది. దానికి కారణం ఏంటంటే మన వాతావరణ కాలుష్యం, మన పెరుగుతున్న వాతావరణం ఎంత కాలుష్యభరితంగా మారిందో చూస్తున్నాం. లెడ్ అంటే సీసం, మన దానివల్ల అనేక సమస్యలు, అది ప్రాణాంతకంగా పరిణమించే పరిస్థితి. సో కాబట్టి ఈ యొక్క బాడీలో విటమిన్స్ ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. అట్లాగే పిల్లలకి మీరు తినిపించొద్దు, అమ్మ తినిపించొద్దు అని చెప్తున్నారు. అమ్మ పట్టి అమ్మ చేతి గోరుముద్ద అని మీరు పెట్టేస్తే వాడు ఏం తింటున్నాడో వాడు తెలియకుండా పోతుంది. కాబట్టి మీరు కూర్చొని వాడే తినాలి. పిల్లలు స్వయంగా ఏం తింటున్నావు మనకి చెప్పాలి. నాన్న ఇప్పుడు నువ్వు పెరగన్నం తింటున్నావు, నాన్న ఇప్పుడు నువ్వు బెండకాయ కర్రీతో అన్నం తింటున్నావు, నాన్న ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటున్నావు, తిను, నువ్వు చేత్తో తిను అని మనం వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని ఎంకరేజ్ చేయాలి తప్ప, మనం కొందరికైతే ఇప్పటికి కూడా 20 ఏళ్ళు వచ్చినా కూడా అమ్మ నాన్నలే తండ్రి ఫుడ్ పెడతా ఉంటారు. సో అలాంటి తప్పుడు పనులు మాత్రం చేయకండి. So one more important thing which I had noticed very closely with my eyes, like Hyderabad, right? Yeah. Over here, when you will see the sky, always it is foggy, Hmm. right? Because of the pollution. Yes. And recently I went to Bidar. I was shocked to see the sky over there. Clean white clouds, ekdam dark blue. The sky is, it's so beautiful. Means I was surprised. We clicked so many pictures of Bidar's sky. Okay. Nothing else. Because Okay. I was shocked to see the clarity of the sky over there. Okay. When I came to Hyderabad, it was completely different. Yes. So the sun is doing its job. Sun is gazing every time it is coming on time and going on time. But these pollution layers, they are not letting the vitamin D to come on our body, even though we are sitting in the sunlight. Okay. So there's one more thing which we can do. Whenever there is a rain, after every rainy day, we should sit down in the sunlight. You will see there's the sign in the sun is beautiful. Yeah. Like recently Yes. we had Yes. rainy day I know. only few days Yeah. back. After that we went in the sunlight to sit for 2 hours. Hmm. We saw great changes in the light, in the I know. sparkling of the sunlight. Okay. It was great. So that day, whenever we get this opportunity, we should sit in the sunlight after each rainy day. Okay. That will give you a miraculous change in your body. ఓకే. చూసారా,
అంటే మన హైదరాబాద్ వాతావరణం ఎంత కాలుష్యం, ఇంకా ఢిల్లీ సంగతి వదిలేయండి. ఢిల్లీ గురించి మనం it is మాట్లాడుకోవద్దు. more. వెరీ డేంజరస్ ఢిల్లీ నౌ. అక్కడ అంటే లివింగ్ కండిషన్స్ లేకుండా పోయినాయి. హైదరాబాద్ కూడా ఆ స్థాయికి చేరుతుంది. తను బీయింగ్ ఏ ఈ ఆటిజం టీచర్ గమనించింది. అంటే ఈ క్రమంలో మన వాతావరణం అసలు మనకు, మీరు ఇప్పటి నుంచి గమనించి చూడండి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, మీకు క్లియర్ స్కై అంటే చక్కగా ఆకాశం, నిర్మలమైన ఆకాశం, చక్కటి మేఘాలు ఇట్లా ఏం కనబడదు. ఎప్పుడు ఆకాశం మేఘాలతో ఉన్నట్టుగానే అనిపిస్తుంటుంది, మబ్బు మబ్బుగా కనిపిస్తుంటుంది. దానికి కారణం ఏంటంటే పొల్యూషన్. ఈ యొక్క పొల్యూషన్ వల్ల మన హైదరాబాద్ చుట్టుపక్కల అలా కనిపిస్తుంది. అదే మీరు ఒక్కసారి హైదరాబాద్ దాటి కొంచెం ప్రకృతి, పచ్చని కొండలు, ఇట్లాంటి బీదర్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూడండి స్కై ఎంత తేడా ఉంటుందో అని చెప్తున్నారు తను. అట్లాగే అంటే వాతావరణ కాలుష్యం లేని చోట, అట్లాగే వర్షం వెలిసిన తర్వాత, వర్షం పడ్డ తర్వాత ఒక్కసారి ఆకాశం వంక చూడండి. మనం ఉండే ఇంటి పైనుంచైనా మన ఇంటి ముంచైనా కాసేపు ఆ ఎండలో ఆ సూర్యరశ్మిలో గడిపి చూడండి. ఆ వాతావరణం కానీ, ఆ మేఘాలు కానీ, లేదంటే మన ఆకాశం కానీ ఎంత నిర్మలంగా, ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. అప్పుడు మనం ఎలాంటి కాలుష్యంలో ఉంటున్నామో అర్థమవుతుంది మనకి. See, for the nature, I'll tell you, ఓకే. hats off to this COVID. COVID May, when vehicles were not there on the roads, ఎస్. we could see from our balcony so many hills which Yeah. we had not Yes. seen ever in Hyderabad. ఎస్. We could see those hills, కరెక్ట్. clear sky, clear everything. Roads were not polluted. There was no dust on the roads. So that was a wonderful time for human beings at least, Correct, and correct. even for the animals. కోవిడ్ ఎంత Yes. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఆ టైంలో వాతావరణం మాత్రం మామూలుగా లేదు. మన బాల్కనీ ఎక్కి చూస్తే మన చుట్టుపక్కల పెద్ద పెద్ద, అంటే మనం ఇంతవరకు ఎప్పుడు చూడని కొండలు, గుట్టలు, కొత్త ప్రాంతాలు కూడా చూసే పరిస్థితి ఉండేది అప్పుడు. సో It was such a good time. యా, ఫర్ Because- ఎన్విరాన్మెంట్. Yes, environment. Yes, I'll say that for these children, alignment with the nature is very, very, very important. ఓకే. Let them go inside the nature, in the Okay. park, in the garden, రైట్. spend some time daily, then come Okay. back home. ఓ. Within the plant, see, we are sitting in this room, there's no oxygen, fresh oxygen. ఓ. It's coming from outside. సో ఫ్రమ్ ఏసీ నో ఆక్సిజన్. No oxygen, only Okay. CO2. It will come with the, see, in the Less, universe very it is less. there, but very less. But when you are sitting below a tree, ఓకే. you are full of oxygen. ఓకే. So, especially for these children, if we take them in the garden, make them walk, Okay. play in the sand, play on the swing slowly, ఓకే. and make them run on the grass and Got it, play in got the it. grass. So, what will happen? Sunlight will come, oxygen will come, sensory issues will come down, and they will be happy after coming home. Okay. And when you intake a lot of oxygen, you will get a very good sleep. ఓకే. ఓకే. After coming home, you will Yeah. get a better sleep. సూపర్. సో ఆటిజం పిల్లలకి మందులు, మెడిసిన్స్ అవన్నీ సరే తర్వాత, కానీ ముందు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళని ప్రకృతిలో మమేకం చేయాలి. పచ్చిక బయలులో ఆడుకోనివ్వాలి, ఇసుకలో దొరలనివ్వండి, ఏవైనా చేయండి, కానీ ప్రకృతిలో కలపాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి మంచి సన్లైట్, డి విటమిన్ వస్తుంది. అట్లాగే మంచి ప్రకృతికి సంబంధించిన అన్ని ఏవైతే ఉంటాయో అన్ని రకాల లాభాలు కలుగుతాయి. బాగా ఆడి ఆడి ఆ ప్రకృతిలో పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటారు కాబట్టి చక్కటి నిద్ర కూడా పోతారు వాళ్ళు. సో మొదట తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే పిల్లల్ని పార్కుల దగ్గరికి కానీ ఇంకెక్కడికన్నా కానీ రెగ్యులర్గా ఎవ్రీడే తీసుకురావడం అనేది మీ దినచర్యలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చుకోవాలి. Yes, there will be a lot of difference in their Nice. behavior, in their Okay. sensory issues, ఓకే. because these children have a lot of sensory issues. So these will all naturally can come down. ఓకే. So we have to take them in the nature రైట్. and to treat these children, right? Early Yeah. intervention, Yeah. first early identification, యా. then after that, what to do next? ఎస్. If the child is having these problems, what to do? ఓకే. Doing means they need a lot of therapies. Okay. And we at our center, at Suman Autism Center, we do a lot of things. ఓకే. We work on the brain gym exercises, autism movement therapy, then we give sound healing also. ఓకే. Then we also work on occupational therapy, behavior therapy, speech Okay. therapy, ఓకే. early intervention, physiotherapy if they need.
ఓకే. Then we work on the sensory integration, ఓకే. and we do a lot of physical activities, animal walks, and so many things. We work on the muscles, joints, and everything. ఓకే. So a combination of these సో things. షుడ్ వి మీట్ డాక్టర్ ఆర్ థెరపీ సెంటర్? See, once they should consult a doctor, అచ్చా. ఓకే. they should go. ఓకే. Then they have to come to the therapy center, Therapy because centers, therapies are must for them, and with therapies and interventions only they are getting better. ఓకే. ఓకే. So along with this, they have to detox, they have to work on the nutrition part. Whatever is lacking in their body, that should be given naturally with the food ఇట్ ఇస్ only. నాట్ క్యూరబుల్ విత్ మెడిసిన్స్. See, medicines can't cure autism, because Achha. autism, it's not a disease. It can be Okay. treated. ఓకే. So it's not a disease, it's a developmental disorder. ఓకే. ఓకే. It's a disorder for a particular phase. If you take action, after taking action, they can be reversible. The symptoms will go. ఓకే. రైట్. Maybe few symptoms are retaining, but maximum go and they become very good. At our center, every kid, they have a speech delay or everything. They are speaking. ఓకే. If they come for a particular time, definitely there's a huge change. రైట్. 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 చూడండి, అమెరికా లాంటి దేశాలు, లండన్ దగ్గర నుంచి కూడా ఇక్కడ సుమన్ గారి దగ్గరికి వస్తుంటారు వాళ్ళ పిల్లల్ని తీసుకొని. నేను చాలా వీడియోలు చూశాను, కడుపు తరుక్కుపోతుంది మనకి అవి చూస్తుంటే. ఫస్ట్ ఒకసారి మనం గనుక పిల్లల్లో ఆటిజం ఉంది, వీళ్ళు కొంచెం ప్రాపర్గా బిహేవ్ చేయట్లేదు అనే డౌట్ కనుక వచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. సో డాక్టర్లు మందులు ఇస్తారు, కానీ మందులతో నయమయ్యే వ్యాధి కాదు ఇది. సో చాలామంది చెప్తుంటారు మేము హోమియోపతిలో అయిపోతుంది, లేదంటే అల్లోపతిలో ఆయుర్వేదంలో అయిపోతుందని. సో అది కొంతవరకే పాక్షికంగా సత్యం, రైట్? ఇట్స్ హాఫ్ ట్రూత్. సో యూ కెన్ క్యూర్ Yes, విత్ no, ఆయుర్వేద, no, యూ no. కెన్ Medicines are not a remedy. Throughout the world, you will see యా doctors in USA also, that autism is not treated with medications. రైట్. మెడిసిన్స్తో అవుతుంది అనుకోవడం తప్పు. Yes, అవ్వదు. sometimes it's in emergency, medicines have to be given when the child is When out it of is control. emergency, okay. Yes. ఎమర్జెన్సీ Attend- ఉంటే మాత్రం Ha. కొన్నిసార్లు తప్పదు, కానీ మనం బేసిక్గా ఆ తర్వాత కన్సల్ట్ చేయాల్సింది ఏంటంటే Yes. థెరపీ సెంటర్స్. Some supplements are needed whenever they are not having those, they are having Yeah. deficiencies. Yes. That time compulsory with the consultation of the doctor, Okay. they should take some supplements. ఓకే. డి విటమిన్ కావచ్చు, B12 Whatever is deficient in the magnesium and whatever లోపాలు it ఉంటే is, మాత్రం డాక్టర్ కలిసి zinc is very important for them. జింక్ లోపాలు ఇట్లాంటి వాటి కోసం డాక్టర్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు, అవి వాడచ్చు. బట్ బేసిక్గా మాత్రం థెరపీ సెంటర్ అనేది పిల్లలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్, చాలా కీలకం. సో ఒక మంచి థెరపీ సెంటర్ ఉండాలి. సో అలాంటి సెంటర్ని ఎన్నుకుంటే అక్కడ వాళ్ళకి ఫిజియోథెరపీ దగ్గర నుంచి స్పీచ్ థెరపీ దాకా ఇంకా వాళ్ళకు దాదాపు ఒక 40-50 రకాల శిక్షణలు ఉంటాయి, ట్రైనింగ్స్ ఉంటాయి. సో వాటిని థెరపీ సెంటర్స్లో మనం పొందొచ్చు. యా. So therapies are important, food is important, sunlight is important, nature is important, detox is important. And one more thing, they should wake up early morning, compulsory. ఓకే. And go for motion compulsory early morning only. That time only the intestines are loose, they are Okay. flexible, ఓకే. so they can poop very easily. ఓకే. If not, they will have difficulty whole day, they won't accept food also. సో పిల్లలకి మందులో లేదంటే థెరపీ ఒక్కటే కాదండి. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు పిల్లలు లేవాలి. అంతే పొద్దున్నే మోషన్కి వెళ్ళాలి. ముఖ్యంగా ఆ మోషన్తోనే ఈ చాలా ముడిపడి ఉంది ఈ వ్యాధి చికిత్స. కాబట్టి వాళ్ళు తొందరగా మోషన్కి వెళ్ళాలి. అలాంటప్పుడే చికిత్స ఈజీ అవుతుంది. యా. And they should wake up before the sunrise. యా. This is the most important thing. 4-5 o'clock అంటే 6 సూర్యోదయానికి o'clock also ముందే. it's okay. యా 6 కూడా అంటే ఉదయం 6 అయినా పర్లేదు, కానీ సూర్యోదయానికి ముందు లేవాలి. సూర్యోదయానికి ముందే మోషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి. యా. So that will help them in eating properly, రైట్. రైట్. and they will Yeah. get hungry. Correct. Then they will sleep also on time. యా. అంటే మోషన్ కనుక ప్రాపర్గా ఉంది అంటే ఆకలేస్తుంది, చక్కగా తినొచ్చు, మళ్ళీ ఆ చక్కగా టైం ప్రకారం పడుకోవచ్చు. సో అది కాబట్టి మోషన్ విషయంలో సూర్యోదయానికంటే ముందు ఇవి జరిగేలాగా చూసుకోవాలి. వాళ్ళు లేవాలి, ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. If the children who are sleeping very late, మ్మ్. so their liver is unable to detox properly. అచ్చా. ఓకే. For a good sleep, like from 10 to 4, if they are sleeping properly, or 9 to 4 they are sleeping properly, definitely will see a lot of changes in them with the sleep only. They won't get disturbed. They'll be Okay. happy. When they'll wake up, they'll be happy. If not, they'll be crying and
with a very bad mood and anxiety and anger. They will so throw tantrums also if their sleep is not good. ఓకే. తొందరగా Yes. పడుకోకపోతే ఇంకా గొడవ రచ్చ. మీకు కూడా నిద్ర ఉండదు తల్లిదండ్రులకి. సో, వాళ్ళు తొందరగా పడుకోవాలి. టైం ప్రకారం తినాలి, టైం ప్రకారం పడుకోవాలి. అలా పడుకోలేదా యాంగ్జైటీ డిజార్డర్ దగ్గర నుంచి అనేక సమస్యలు వాళ్ళని చుట్టుముడతాయి. మళ్ళీ మీరే ఫలితం అనుభవించాల్సొస్తుంది. Sleep is medicine for them. స్లీపే నిద్రే సరైన మందు అంటున్నారు తను. యాహ్! And sleep is also improving their immunity. ఓకే. All the children with autism, you will see their immunity is very less. Oh. On and off, they will get cold, cough, fever, ఓహ్! constipation, running nose, ఆ! and ఓకే. a lot of these things ఓకే. they will get on and off, on and off. రైట్. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పిల్లలకే ఆటిజం ఎక్కువ వస్తున్నట్టు, లేదా ఆటిజం ఉన్న పిల్లల్లో ఇమ్యూనిటీ లోపం అనేది మనం స్పష్టంగా చూడొచ్చు. దానివల్ల చిన్న వాటికి దగ్గు, జలుబు, రొంప ఇట్లాంటి తరచూ బారిన పడి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి నిద్ర గనుక ప్రాపర్‌గా 7-8 గంటల నిద్ర గనుక వాళ్ళకు ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ రోగాల నుంచి రక్షణ కూడా దొరుకుతుంది That వాళ్ళకి. is why we work more on the immunity, more Okay. on nutrition, more Acha. on detox, and అచ్చా. we use one international therapy also, which Oh. improves the blood circulation in the body అచ్చా. and improves immunity, works Oh. on the mitochondrial dysfunctioning and gut dysbiosis all. ఓకే. So it's very important, and we have seen a lot of changes with these therapies. రైట్. సో, ఈ థెరపీ సెంటర్స్‌లలో ముఖ్యంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, నిద్ర వీటికి సంబంధించి, అలాగే రక్త ప్రసరణ బాగా జరిగేలాగా ఒక ఇంటర్నేషనల్ థెరపీ కోర్స్ కూడా ఒకటుంది. సో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్‌గా ఉండేలాగా చూస్తారు వీళ్ళు. సో, ఇట్లాంటి చికిత్సల ద్వారా మాత్రమే ఇంప్రూవ్‌మెంట్ తొందరగా వస్తుంది. So we are very happy that we are successful in treating children with autism, ఓకే. and every child who comes to us for a particular time, definitely they can overcome autism also ఓకే. if the parents work with us. Parents' role is very important. ఇంపార్టెంట్. They have to connect with their kid. They have to love their kids. ఓకే. These children know only one language, that is language of love. యెస్. So if you treat them with love, they will come to you. కరెక్ట్. At our center, they come running to us. ఓకే. They'll be very happy coming to us. And they will tell, like on Sundays also, Sundays we are not working. They'll Okay. tell that on Sunday also they'll take their bag, come, we'll go. నైస్. సో, ఈ ఆటిజం ఉన్న పిల్లలతో తల్లిదండ్రుల పాత్ర, వాళ్ళ టైం ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, తల్లిదండ్రులు పిల్లలతో గడపాలి. వాళ్ళు ఈ యొక్క ఆటిజం సెంటర్స్ ఏవైతే ఉంటాయో, థెరపీ సెంటర్స్‌తో కోఆర్డినేషన్‌లో పనిచేయాలి. ఏదో మా పిల్లలకు వచ్చింది ఇంక అక్కడ తోలేస్తున్నాం వాళ్ళు చూసుకుంటారులే అనేది కాదు. దీంట్లో కూడా తల్లిదండ్రుల పాత్ర చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు టైం ఇవ్వాలి పిల్లలకి. And like there should be a lot of awareness హ్మ్. in the society యాహ్! regarding autism is needed, కరెక్ట్. and acceptance by the parents. యెస్. See, पेरेंट्स को ये नहीं सोचना चाहिए अरे मेरी बेटी को कुछ प्रॉब्लम है, सामने वाले क्या बोलेंगे, तो वी वॉन्ट एक्सेप्ट. కరెక్ట్. आप वो गड़बड़ मत कीजिए. ఓకే. अगर आप जल्दी एक्सेप्ट करते हैं, जल्दी इंटरवेंशन देते हैं, आपका बच्चा ठीक हो जाएगा కరెక్ట్. और पूरा ठीक हो जाएगा. तो अवेयरनेस की ज़रूरत गांव-गांव में है. కరెక్ట్. एवरी मीन्स इवन इन आंगनवाड़ी सेंटर्स और हेल्थ केयर सेंटर्स, जहाँ भी ये गांव में, शहरों में, जहाँ एवरीवेयर इट शुड बी गिवन अ लॉट ऑफ what to say, awareness. ఓకే. Awareness Right. should be done a lot in a basic ground level. కరెక్ట్. సో, ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని, రైట్? గవర్నమెంట్ షుడ్ Yes. టేక్ అప్ దిస్. Yes, like almost in 2019 and 20, I was appointed by the Telangana government disability department. So at MCR HRD Jubilee Hills, I had been appointed to train the supervisors of Anganwadi Okay. regarding autism. ఓకే. So that time I was very happy that they could, after training them, they could identify the children in an early stage. That yes, madam, we have so many children at our center, so we need your support. So we used to support them. గ్రేట్. చూసారు, తనని కూడా ప్రభుత్వం నియమించింది ఈ అవగాహన కార్యక్రమాల కోసం. ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కావాలి, తల్లిదండ్రులకు అవగాహన రావాలి. ఈ వ్యాధి ఒకటి ఉంది, ఇది ఒక డిజార్డర్ ఒకటి ఉంది అనేది మనం గమనించుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి. అయ్యో పక్కనోళ్ళు ఏమనుకుంటారో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో అని బాధపడొద్దు, అవమానంలాగా ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ ఇదొక వ్యాధి, ఇదొక జెనెటికల్ డిజార్డర్, మనం ఏం చేయలేము. కాబట్టి
దీన్ని అర్థం చేసుకొని పిల్లల పట్ల మన దృక్పథాన్ని మార్చుకోవాలి. సమాజం కూడా ఆటిజం పిల్లల పట్ల చూపాల్సిన దయ, సానుభూతి గానీ, లేదంటే వాళ్ళ పట్ల కన్సర్న్ గానీ సమాజం కూడా చూపిచ్చాలి. ఇదేదో భయంకరమైన వ్యాధనో, వాళ్ళని అవమానంగా చూడడము, వాళ్ళ అలాంటి పిల్లల తల్లిదండ్రులని దూరం పెట్టడము, అలాంటివి చేయకుండా వాళ్ళకి సంఘంలో ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వాలి. And like they shouldn't be given bite of food, packet Okay. foods. We should stop giving them. Yes. Only homemade food, Okay. right? Normal Okay. food, rice, Yeah. dal, curries, all these things, seasonal foods, seasonal vegetables should be given. You will see a lot of changes in them. ఓకే. సో ఆపండి ఇంకా ఈ పిజ్జాలు, బర్గర్లు, ఈ చీజులు, ఈ లత్తకోర ఫుడ్ అంతా ఆపేయండి పిల్లలకి. ఖచ్చితంగా అంటే మామూలు పిల్లలకు కూడా ఆపేయండి దయచేసి. చక్కగా ఇంట్లో మీరు పప్పన్నం పెట్టినా కూడా అది పరమాన్నమే, మన ఇంట్లోది హోమ్ మేడ్ ఫుడ్. ఇంటి ఫుడ్ అనేది ఇక పప్పన్నం కాదు, మీరు ఏ పచ్చడన్నం అయినా సరే మంచిది. కానీ దయచేసి బయట ఫుడ్స్ ఆపేయండి. ఈ ఆటిజం ఉన్న పిల్లలకి ముఖ్యంగా ఎట్టి పరిస్థితులలో ఎంత కష్టమైనా సరే ఇంటి వంటే ఇవ్వాలి తప్ప బయట ఫుడ్ మాత్రం పెట్టకండి. యా. So if you are not giving these foods, you will see a lot of difference in them. ఓకే. After eating one packet of kurkure also, they will become hyper. ఓ చిన్న Yes. కురుకురే తిన్నా కూడా వాళ్ళ చాలా ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు. యా. So try to give them natural foods. Yes. That's much better. Prepared at లైక్ home. ఫ్రూట్స్. Yes, whatever seasonal Okay, things. seasonal things, See, okay. in summer season, mangoes grow more, Yes. vegetables are less. So the nature is not full. Prakriti is Yes. great. Yeah. So they have made mangoes. Why? Because mangoes have all minerals and vitamins. Maximum of them are there. Oh, wow. If you don't get any vegetables, you eat one mango, you'll get maximum of them. Yes. ఓకే. So nature, like in the winters, oranges are made ఓకే. by God. ఓకే. So సో oranges. నో నాన్ వెజ్. Non-veg shouldn't be given to these children Acha. because they are unable to digest. ఓకే. They get stomach pain. ఓకే. ఓకే. And like orange also, suppose in winter God has made oranges. Why? Because in winters we get cold and cough often. Yes. So vitamin C is abundant in oranges. So when we have oranges, we won't get cold and cough. కరెక్ట్. So we should see the nature, what the nature is telling us. We should follow the nature. Alignment of the nature is very, very సమస్య అది important. కదండి, ప్రకృతిని Yes. మనం ధిక్కరించాం కాబట్టి ఈ పరిస్థితి. Yes. సో పిల్లలకి సీజనల్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వండి. ఎండాకాలం వస్తే మామిడికాయలు ఇవ్వండి, చలికాలం వస్తే ఆరెంజెస్ ఇవ్వండి. ఇట్లా ఏదైతే సీజన్ ప్రకృతి మనకి ఏది ఇస్తుందో వాటిని పిల్లలకి ఇవ్వండి. అంతేగాని ఈ యొక్క జంక్ ఫుడ్ జోలికి మాత్రం వెళ్ళకండి. జంక్ చిప్స్ అనో లేదంటే కురుకురే అని ఏదైనా పెట్టారా వాళ్ళు ఇంకా హైపర్ అయిపోతారు, ఇంకా దెబ్బతినిపోతారు. కాబట్టి దయచేసి ఎంత వీలైతే అంత కూరగాయలు, ప్రకృతిలో దొరికే ఆకుకూరలు ఇవి మాత్రమే, అవి ప్లస్ ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. Yes. Mothers especially, they should watch one thing very carefully in autism कि आपने अपने बच्चे को कुछ खिलाया, उसके बाद उसका बिहेवियर चेंज हो रहा है क्या. ఓహో. सपोज बनाना खाने के बाद वो हाइपर हो रहा है, स्टॉप द बनानास. ఓకే. ఓకే. Watch for 1 week, don't give them. After 1 week again give. See, again he is behaving like the same thing. ఓకే. Stop that thing. Because किसी बच्चे में certain foods are allergic to them. ఓకే. So you can watch with your naked eyes that this is creating some problem in my child. ఓకే. సో తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మలు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లలకు అన్నం పెట్టిన తర్వాత ఏదన్నా కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకేదన్నా ఇచ్చిన తర్వాత గమనించండి. అంటే వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వస్తుందా లేదా, నార్మల్గానే ఉంటున్నారు. ఎందుకంటే చాలా వరకు ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. అవే కాకుండా ఆటిజాన్ని బూస్ట్ చేసే కొన్ని ఫుడ్స్ ఉంటాయి. సో మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఏమైనా ఉన్నాయా లేదని కనీసం ఒక 1 వీక్ గమనించండి. 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి ఇచ్చి చూడండి. అట్లా చూడడం ద్వారా ఏది పడుతుంది పిల్లకి, ఏది పడదో మనకు తెలిసిపోతుంది. అప్పటి నుంచి మనం ఫుడ్లో మార్పులు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. And try to understand your child. उनको क्या चाहिए, why they are behaving like this. ఓకే. वो लोग क्यों रो रहे हैं, क्यों बात नहीं सुन रहे हैं. Try to understand their problems. What, because they are non-verbal in the beginning, so they want to express something but the parents don't know. ఎస్. So one side the parents are getting angry, one side the child is getting angry. तो इनको मारना नहीं चाहिए, प्यार से समझना चाहिए what is the need of your child. కరెక్ట్. उनको प्यार से आप हैंडल करो, डेफिनेटली यू विल सी दे विल बिकम योर्स.
సో ఆటిజం పిల్లలు కానీ ఏ పిల్లలైనా సరే మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, గొడవ చేస్తున్నారు అనగానే ఆలోచించకుండా రెండు పీకుతాం, చల్ పో అని, నోరు మూసుకోపో అని. అట్లా కాదు. ముఖ్యంగా ఆటిజం పిల్లల విషయంలో జాగ్రత్తగా అసలు వాళ్ళకి ఏం కావాలి, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు గెంతుతున్నారు, అసలు వాళ్ళ బాధ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకు కనుక అనుసంధానం కనుక లేకపోతే పిల్లలకి మనకు మధ్య, సో వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో మనకు తెలియదు, ఓ కొట్టేయడము, అసహనంగా ఫీల్ అవ్వడము చేస్తాం. అట్లా కాకుండా కొంచెం ఓపికగా అసలు వాళ్ళ ప్రవర్తన కారణం ఏంటో తెలుసుకుంటే సగం సమస్య పరిష్కారం అయిపోయినట్టే. And always try to take them everywhere where you are going. In ఓకే. the social gathering, everywhere. ఓకే. अगर वो लोग नहीं लेके जाते हैं ना, हम्म। बाद में कभी लेके जाएंगे तो they'll cry a lot. ఓకే. Because change of place also matters for them. ఓకే. लेकिन आप शुरू से ही उनको सोशल गैदरिंग्स में एवरीवेयर बर्थडेज कहीं भी लेके మంచి जाते మాట हैं. చెప్పారు. हाँ, అవును. तो see they are also human beings. They are Yes. part of our society. Correct. They need respect. They need equality in the society. So we have to take them. And nowadays children with autism are doing wonders. ఓకే. Yes, they are doing wonders. వావ్. Even you know Albert Einstein, he was a scientist. He was having autism. Elon Musk, yes, Mr. Tesla, ఓకే. all these people, Newton, they had autism. Even Okay. more than 40 world's best scientists, Okay. they were having autism. Oh. So don't think that autism children are nothing. They are more than us. They have some special characteristics in them. With that they can do anything. You have to identify what Okay. qualities you have. Right. Like my son, his memory is so sharp. If he has met you 5 years back, he'll tell you today also, your name is this, you were wearing this color shirt on that మై day. గుడ్నెస్. Yes. యువర్ One, సన్. yes. Okay. One child is there. My son, if he sees one movie, after coming home, if I'll ask him, what did you see? He'll tell all the with the action also. After this is going to come, this is going to come, this is going to come. వెరీ నైస్. So they have some extra qualities which we don't have. As a normal human being, we don't have. One child. తల్లిదండ్రులుగా మనం ఒక తప్పు చేస్తాం. తల్లిదండ్రులుగా ఏంటంటే ఆటిజం ఉన్న పిల్లల్ని ఇంట్లో పెట్టేసి మనం బయట తిరుగుతుంటాం. ఫంక్షన్స్కి అటు తీసుకెళ్తే ఏమనుకుంటారో బంధువులు, అయ్యో వీళ్ళకి ఇలా ఉందని సానుభూతి చూపిస్తారనే ఉద్దేశంతో మనం పిల్లల్ని అవాయిడ్ చేస్తాం. ఆటిజం ఉన్న పిల్లల్ని ఇంట్లో ఇలా ఉంచేసి వెళ్ళిపోతాం మనం. సో ఇట్లాంటి పరిస్థితి రాకూడదు పిల్లలకి. ఖచ్చితంగా ఎంత కష్టమైనా పిల్లల్ని మనం తీసుకెళ్ళాలి. ఓకే. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, పార్టీలకు తీసుకెళ్ళండి, పార్కులకు తీసుకెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి సొసైటీతో ఒక అనుసంధానం ఏర్పడుతుంది, ఒక అనుబంధం ఏర్పడుతుంది. లేదనుకోండి మనం 5-6 నెలలు బంధించి ఒకసారి బయటికి తీసుకెళ్తే వాడికి అర్థం కాదు నేను ఎక్కడికి వచ్చాను, ఎలాంటి సిచ్యువేషన్లోకి వచ్చానని ఇంకా గాబరా పడిపోయి వాడికి ఆ కనెక్టివిటీ అనేది మిస్ అవుతుంది. కాబట్టి వాడు ఇంకా వియర్డ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరు ఏమన్నా అనుకోనండి, అది మన పాప, మన కూతురు, మన కొడుకు, తప్పదు, మనమే చేయాలి, బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఎవరో ఏమో అనుకుంటారనే పరిస్థితిని వదిలేసేయండి. వాళ్ళని ఖచ్చితంగా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. అప్పుడే ట్రీట్మెంట్కి సహకరిస్తారు వాళ్ళు. So one more thing is that screen time should be avoided as much as possible, ఓకే. even with the adults, because Yes. nowadays we are getting adult people with autism. సీరియస్లీ. Yes. ఓ మై గాడ్. So those who are too much means autism, it's not like generally it is by birth only, but nowadays a combination of environmental factors, isolated families, ఓకే. too much screen time, 24/7 Wi-Fi around you, యా. junk foods, Zomato, Swiggy से food मंगा करके खा रहे हैं, nobody is having time to cook. యా. See, aluminium utensils are used outside for cooking. So all the factors unitedly, they're giving rise to adult autism also. So what is the main source of that? Nobody knows, because it's not scientifically proven. But cases are coming nowadays. రైట్. చూసారా, పెద్దవాళ్ళు కూడా ఆటిజం వస్తుందంట. ఈ మధ్య మా ఆవిడ కూడా నన్ను తిడుతుంది, నీకు ఆటిజం వచ్చినట్టుంది అని. ఎందుకంటే మోర్ స్క్రీన్ టైం ఫోన్లో, అంటే మన వర్క్, మన ఇప్పుడు ప్రతిదీ మొబైల్లోనే కాబట్టి విపరీతమైన స్క్రీన్ టైం వస్తుంది మనకి. దయచేసి స్క్రీన్ లేని గంటలు కూడా మనం కొన్ని పెట్టుకోవాలి. అంటే బిఫోర్ 10 స్క్రీన్ లేకుండా, ఫోన్ ముట్టుకోకుండా. 7 తర్వాత no screen. No screen. Yes, After after 7, 7, yes. evening. If not, So with the blue మార్నింగ్ light. బిఫోర్ 10
Yes, మార్నింగ్ బిఫోర్ before 10 10. and ఈవినింగ్ ఆఫ్టర్ 7. Before 7 stop Oh, the screen oh, time, okay. because the blue light of the screen, అచ్చా. that will damage your pineal gland, and Okay. it will give a information to the pineal gland that is still it's morning. So sleep Oh. disorder is more common in the youngsters మై nowadays. గుడ్నెస్. ఓకే, ఓకే. మన ఫోన్లో నైట్ మోడ్ అంటే బ్లూ Blue లైట్ light. ఎప్పుడైతే రాత్రి అవుతున్న కొద్దీ బ్లూ లైట్ అది ఏం చేస్తుంటే మన బాడీకి ఇంకా రాత్రి కాలేదని ఒక అది సూచనలు ఇస్తూ ఉంటుంది ఆ ఫోను. అందువల్ల చాలా సమస్యలు వచ్చి నిద్ర ఉండట్లా. స్లీప్ డిజార్డర్ కూడా అదే కారణం అవుతుంది. దాని ద్వారా ఇప్పుడు ఇది చాలా కొత్త విషయం. ఇది పెద్దవాళ్ళలో కూడా ఆటిజం రావడం అనేది చాలా పెద్ద ప్రమాదం. ఇది ఒక కొత్త సంచలనం ఇది. సో ఎనీ ట్రీట్మెంట్స్ మ్యామ్ ఫర్ దిస్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆటిజం ట్రీట్మెంట్? So treatment is that first prevention, ఓకే. less screen time, ఎస్. good food, Okay. homemade food, alignment with the nature, Yes. walking compulsory. ఓ Walking and sunlight నడక is చాలా compulsory. ఇంపార్టెంట్. Compulsory. యా. That is the most important thing. ఓకే. So with prevention, you can help yourself, రైట్. right? Okay. Screen time very less. Without uses, nowadays everybody is scrolling down, scrolling without any reason. Subconscious mind. Yes. Their Their brain is unknowingly, habituated. yeah, yes, The brain yes, is yes. habituated. Yeah. Nice. So this is a Okay. very dangerous time. Okay. It's a peak hour. If we Okay. won't pay attention now, our next generation is gone. ఓ మై గాడ్. ఓకే. It will be like of no use. స్క్రీన్ టైం Yes. తగ్గించండి దయచేసి. ఫోనే ఇప్పుడు అన్నిటికీ మూలం అవుతుంది. అవుట్ సైడ్ ఫుడ్ తగ్గించాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇందులో. వాళ్ళు వాడే పాత్రలు లేదా అల్యూమినియం పాత్రల్లో వండుతారు. అది చాలా డేంజర్. పెద్ద పెద్ద క్వాంటిటీలో అల్యూమినియం పాత్రలో వండుతారు కదా, అక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది. సో మ్యాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడమే మంచిది. యా. So we have to pay attention all these points, ఓకే. and family time is must. ఎస్. ఫ్యామిలీతో So, గడపాలి. యా. If you want to meet some friend, don't go on the phone much. Go and visit them weekly once at least. ఓకే, ఓకే. You know, your children, take your family, bring somebody to your home, yes. call them. So this will be a mixture, a unitedness, and a communication will Correct. improve. Children will be socialized and they will see the కరెక్ట్, reactions of the emotions of the faces of the people. కరెక్ట్. See, in a mobile you can't see the emotions, I know. right? I know. So those are very important. So family time, get togetherness, this is very very important. రైట్. ఒకప్పుడు బాగుండేది. Yes, a bond, a గతంలో connect. గతంలో ఒక ఫ్యామిలీ ఇంటికి రావడం, కలుసుకోవడం, ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, కలుసుకోవడం, పుట్టినరోజులకి 5-6 ఫ్యామిలీలు రావడం. ఇప్పుడు అంతా కూడా బర్త్డే వచ్చింది అంటే ఆ హోటల్కి వెళ్ళిపోవాలి, నో కుకింగ్. Yes. ఇట్లా తయారైంది కదా. సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసి ఫ్యామిలీ టైం, అలాగే సొసైటీలో కలిసిపోవడం, సొసైటీలో కమ్యూనిటీస్తో కలిసిపోవడం, అలా కలిసిపోవడం ద్వారా ప్రివెన్షన్ అంటే నివారించవచ్చు మొదట దీన్ని. See, nowadays what happens, in previous olden days, summer holiday came, now we used to go to our grandparents' house. కరెక్ట్. Mummy, nani, dadi, all these things. Nowadays, No. summer camp. ఎస్. See, so the bonding is gone. Only fake relationship, కరెక్ట్, కరెక్ట్. right? Yes. So every time, and when they will go to relatives, right, they will have some affection, that love. ఎస్. And with money you can't buy love. Suppose you are going to a summer camp or somewhere else, what you will get? You will get attention with money. ఎస్. యూఆర్ Only బయింగ్, the- దట్స్ ఇట్. Yes, you are buying those things. ఎస్. So it is temporary. Next time, where they are going, nobody. But if you go to relatives' house or everywhere, the bonding is there. That proper care is taken. ఎస్, ఎస్. So సో బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి, నానమ్మ, అమ్మమ్మ, ఆ ఊర్లలో చెరువులు, ఆటలు, పాటలు, ఇది లైఫ్ యాక్చువల్గా. దీని ద్వారా మాత్రమే పిల్లల్లో ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. ప్రేమ ముఖ్యంగా తను మొత్తం చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ఆటిజం పిల్లలకు దొరకాల్సింది ప్రేమ. వాళ్ళకి కనుక ప్రాపర్గా ప్రేమ దొరికితే మీకు తగ్గే విషయంలో చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రేమనివ్వండి. ప్రేమను అందుబాటులో అమ్మమ్మల్ని, నానమ్మల్ని, బంధువుల్ని, చుట్టాలని పరిచయం చేయండి. మన గిరిగీసుకొని బరిగీసుకొని ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా గడపడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మన ఫ్యూచర్ జనరేషన్ నాశనం చేయడం తప్ప. So we have to save our future generation Yes. with love, and we have to protect them, ఎస్. right? And because of that, social media is very very important. ఎస్. And thank you so much, Srinivas ji, for taking up this. No, it's I have to thankful to you, ఎందుకంటే బికాస్ సచ్ ఎ బిగ్ ఇష్యూ, ఇంత పెద్ద సమస్యని
తను 20 ఏళ్ళుగా ఎన్ని పోరాటాలు చేస్తుంది, తనకి ఎన్నో అవార్డ్స్ వస్తాయి. ప్రభుత్వం కూడా తనని ఈ ప్రచారానికి, ఈ యొక్క ఆటిజం ప్రచారానికి అన్ని చోట్లకి తిప్పుతుంటుంది. తన ద్వారా ఈ మన అంగన్వాడీ టీచర్లకి, తర్వాత హెల్త్ వర్కర్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తుంటారు తనతో. తను చాలా పెద్ద వ్యక్తి. అంటే ఈ ఆటిజం రంగంలో తనకంటే పెద్ద వ్యక్తి ఈ దేశంలో లేరు నిజం చెప్పాలంటే. ఎందుకంటే తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఈ రంగంలోకి దిగి ఈరోజు కొన్ని వేల మంది జీవితాల్లో తను వెలుగులు నింపుతోంది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ సుమన్జీ, గ్రేట్ వర్క్. Thank you. So, and we are trying to train the parents as much as possible. Nice, nice. On online, whatever we do, we train the parents, and the parents work with the child. Okay. Not we are working on the child on online. Correct. We are training the parents. సో అందరూ కూడా సెంటర్కి రావాల్సిన అవసరం లేదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా సమస్యతో కూడుకున్న పని కాబట్టి తను మీకు ఆన్లైన్లో కూడా ట్రైనింగ్ ఇస్తారు. మీ ఇంట్లో మీ పిల్లలతో మీరే ఉండండి. తన ఆన్లైన్లో తన సెంటర్ ద్వారా చక్కగా మీకు ఆ పిల్లలతో ఎలా ఉండాలో శిక్షణ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకంటే కూడా తల్లిదండ్రులుగా మీ పాత్రే ఇంపార్టెంట్ కాబట్టి, మీరే ముఖ్యం కాబట్టి మీకే శిక్షణ ఇస్తారు. ఎలా ట్రీట్ చేయాలి పిల్లలు అనేది మీరు మీ పిల్లల్ని చక్కగా బాగు చేసుకోవచ్చు. So I'll tell you the last line that Please. autism is treatable, right? Right. On the right time, identify them, go for the treatment. Definitely, your child will become a normal child. వండర్ఫుల్. So you have to but put your efforts Okay. and accept యా. and try to aware others also. If you see another child beside you, just ask them. At least you go once. Don't tell them your child is autistic. Tell them he's lacking something. Go. రైట్. You will have. ఓకే. So we have to take up this responsibility of the society Yes. to support other children also. సో తల్లిదండ్రులుగా అట్లాగే సొసైటీలుగా సభ్యులుగా మనకున్న బాధ్యత ఏంటంటే ముందు దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది ఒక విషయం మాత్రం గమనించండి, తొందరగా మీరు కనుక గుర్తించి పిల్లల్లో లోపాన్ని గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి, వెంటనే థెరపీ సెంటర్లకు కనుక తీసుకెళ్ళి వారికి ప్రాపర్గా ట్రీట్మెంట్ కనుక ఇప్పించగలిగితే అబ్సల్యూట్లీ ఫైన్. ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళ పిల్లలు నార్మల్ పిల్లలు అవుతారు. ఇప్పుడు మేడం చెప్పారు ఇంతకుముందు, ఎంతోమంది పిల్లలు ఆటిజం పిల్లలు జాబ్ చేస్తున్నారు, జాబ్లు కూడా చేస్తారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటారు, అన్నీ కూడా ప్రాపర్గా జరుగుతున్నాయి. కాబట్టి అయ్యో జరగదేమో, ఇక వీళ్ళ జీవితం ఇంతేనేమో, ఈ పిల్లలు ఇంతేనేమో, వీళ్ళ బతికి ఇంతేనేమో అనుకోకండి. చక్కటి ట్రీట్మెంట్ Many ఉంది. big Yeah. companies have come up Yes. to give them job. Yes. They are to give చాలా training. Dr. autism Reddy's, పిల్లలకి Google, Lemon Tree hotels. oh. Yes, all are giving them job. గూగుల్, ఎలిమెంటరీ Big, లాంటి big హోటల్స్, people. పెద్ద పెద్ద అమెజాన్ లాంటి కంపెనీలు ఈ ఆటిజం ఉన్న పిల్లలకి జాబ్స్ ఇస్తున్నాయంట. వండర్ఫుల్ కదా. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు Yes. కూడా చాలా గొప్ప CSR, విషయం. yes. యా, వెరీ గుడ్, Yeah. వెరీ గుడ్. కాబట్టి అయ్యో మా పిల్లల బతికి అయిపోయింది అనుకోకండి. నడుం బిగించండి. చక్కగా సుమన్జీ ఉన్నారు, మనకి నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి, మాట్లాడండి. చక్కగా ఆన్లైన్లో శిక్షణ తీసుకోండి. లేదా మీకు కుదిరితే ఆర్థిక వనరులు సహకరిస్తే చక్కగా హైదరాబాద్ వచ్చి సుమన్జీ వాళ్ళ ఆశ్రమానికి, ఆ ట్రీట్మెంట్ సెంటర్కి దగ్గరగా ఓ ఇల్లు తీసుకొని, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి వాళ్ళ సెంటర్ పక్కన ఇల్లు తీసుకొని పిల్లలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ ఇంప్రూవ్మెంట్ అద్భుతం. నేను చూశాను ఆ వీడియోలు కూడా మీకు నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. వండర్ఫుల్ వీడియోస్ అవి. అంటే అమెరికాలో 15-20 ఏళ్ళుగా ట్రీట్ చేస్తున్నా కూడా జరగని ట్రీట్మెంట్ తను 2 monthsలో కంప్లీట్ చేసేసింది. బికాస్ అమ్మకు తెలుసు. It's not Ah, complete. pain. In 2 months, a lot of changes have come. లాట్ ఆఫ్ They చేంజెస్. need more. ఎగ్జాక్ట్లీ. యా. They need అంటే more. 14-15 ఏళ్లలో కూడా రాని ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్ Yes. 2 monthsలో వచ్చింది. Yeah. దట్స్ గ్రేట్ కదా. Yes. That's సో తనని నమ్మొచ్చు. ఎందుకు అంటే తన ఆల్రెడీ తనకున్నాడు 25 ఏళ్ళ కొడుకు, 25 years సన్. చాలా నేను చూశాను గత 6 He has years passed బ్యాక్ his చూశాను. 12th. He has passed Yeah. his 12th. వావ్. Yes. 12th క్లాస్ కూడా పాస్ అయ్యాడు. సో మేబీ రేపో మాపో పెళ్లి కూడా చేసేస్తారా ఇంకా. కోడలు వస్తుంది మీకు కూడా. వండర్ఫుల్. తను నిజంగా గ్రేట్ మదర్. అంటే అయ్యో కొడుకులా అయిపోయాడే అని కుంగిపోలేదు. అత్త మామలు భయపెట్టారు, బంధువులు చీత్కరించుకున్నారు, వీళ్ళని ఎవరిని దగ్గర రానివ్వలేదు. అయినా ఓడిపోలేదు, కుంగిపోలేదు, లొంగిపోలేదు, భయపడలేదు, నడుం బిగించింది. ఈ వ్యాధిని ఈ తెలుగు రాష్ట్రాల నుంచి, ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని తను ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. సో మీరు ఎవరి దగ్గరికి పోయినా పోకపోయినా, డాక్టర్ని పోకపోయినా ఒక్కసారి సుమన్జీతో మాట్లాడండి. మీకు చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. ఆ తర్వాత ట్రీట్మెంట్ మీ ఇష్టం, తనతో చేస్తారా ఎవరితోనో చేసుకోండి, కానీ ఒక్కసారి తనతో మాట్లాడండి. మాట్లాడితే మీ లైఫ్లో
మీ పిల్లల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. సో థ్యాంక్ యూ సుమన్ జీ, థ్యాంక్ యూ Thank సో you, sir. మచ్. Thank you సో so much. మరిన్ని We are there విశేషాలతో to support anytime. ఎస్ Anybody needs Yes. any help, we are there to ఎస్ support. తను 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటారు, నో ప్రాబ్లం. తను చాలా మంచిది, సో కైండ్ సుమన్ జీ. సో తనకి ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి, మీరు చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో సుమన్ షరఫ్ అని కొట్టండి, మీకు బోల్డ్ అనే వీడియోలు వస్తాయి, చూడండి. తనతో మాట్లాడండి, నెంబర్ ఇస్తున్నాను, మాట్లాడండి, మీకు ట్రీట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సుమన్ జీ, Thank you థ్యాంక్ యూ so సో much. మచ్. సో Namaskar. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.